పుష్ప 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 ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప మానియా కనిపిస్తోంది. జాతర పుష్పగాడి మాస్ జాతర వేరే లెవెల్ కి వెళ్ళింది. మొన్న పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఇవాళ చెన్నైలోని తాంబరంలో వైల్డ్ ఫైర్ ఈవెంట్ అంతకు మించే రికార్డులు బద్దలు కొట్టేలా ఉంది. మొత్తంగా ప్రమోషన్స్ తోనూ పిచ్చెక్కిస్తోంది పుష్ప టీం. చెన్నైలోని తాంబరంలో మరి కాసేపట్లో పుష్ప వైల్డ్ ఫైర్ మొదలు కాబోతోంది. పుష్ప సినిమాకి సంబంధించి వైల్డ్ ఫైర్ ఈవెంట్ చెన్నైలో జరగబోతోంది. November 24th 5 PM ఆన్వర్డ్స్ అంటూ లియోముత్తు ఇండోర్ స్టేడియంలో జరగబోతోంది. సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ తాంబరం దగ్గర ఈ వైల్డ్ ఫైర్ ఈవెంట్ జరగబోతోంది. అయితే పాట్నాలో జరిగిన ఈవెంట్లో ఇప్పటికే 2 లక్షలకి పైగా అక్కడి ప్రజలు తరలి వచ్చారు. మరి ఈ ఈవెంట్ ఈ రోజు ఎలా ఉండబోతోంది, ఎలాంటి క్రౌడ్ ని పుల్ చేయబోతోంది, ఎంటర్టైన్మెంట్ ఫీల్ తో ఎలాంటి సంబంధం లేని పాట్నా, బీహార్లోని పాట్నాలో ఒక్కసారిగా జనం 2 లక్షల మంది ఆ ఈవెంట్ కి తరలి రావడంతో ఇప్పుడు చెన్నైలో మరి ఈ ఈవెంట్ కి ఎంతమంది తరలి రాబోతున్నారు, ఎలాంటి రికార్డులు సృష్టించబోతోంది పుష్ప అనేది తెలియాల్సి ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొన్న పాట్నా ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు చెన్నైలో వైల్డ్ ఫైర్ ఈవెంట్ అంతకు మించి రికార్డులు సృష్టించబోతోంది. అసలు పుష్ప టార్గెట్ ఏంటి? అంటే ఖచ్చితంగా సరికొత్త రికార్డు నెలకొల్పే లక్ష్యంగానే ఇప్పటికే ప్రీ రిలీజ్తో 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేసినటువంటి పుష్ప 2 ఇప్పుడు వరల్డ్ బాక్స్ ఆఫీసులో కూడా 2000 కోట్ల వసూళ్లు లక్ష్యంగానే రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా చెన్నైలో అంటే పాట్నాలో ఏ రకంగా దాదాపుగా 2 నుంచి 2.5 లక్షల వరకు అభిమానులు ప్రత్యక్షంగా అల్లు అర్జున్ను చూసేందుకు వచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా వేలాది మంది అభిమానులు ఇప్పటికే స్టేడియంకు చేరుకున్నారు. సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో పెద్ద ఎత్తున ఈవెంట్ జరగబోతుంది. మరి కాసేపట్లోనే అది ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే ఇది రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఇతివృత్తంగా కాబట్టి ఎక్కువ శాతం తమిళనాడులో దీనికి సంబంధించి స్మగ్లర్లు మనం పట్టుబడుతున్నట్టుగా తరచూ వినిపిస్తున్నటువంటి వార్తలు. కాబట్టి ఈ నేపథ్యంలోనే పుష్ప 1 పెద్ద ఎత్తున అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ ఆదరించారు. ఆ సినిమాని పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. కాబట్టి ఇక్కడ కూడా అంటే ఎక్కడైతే పాట్నాలో ఉత్తర భారతదేశంలో ఏ రకంగా అభిమానులను ఆకట్టుకున్నాడో దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ ఐకాన్ స్టార్గా ఉన్నాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకులు, సినిమా ప్రేక్షకులు ఒక ఐకాన్ స్టార్ను ఆదరించే విధంగానే ఒక మేనియా ఇప్పటికే ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ని చూసేందుకు వేలాదిగా ఇప్పటికే స్టేడియంకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ప్రారంభమవుతుంది. అయితే 7 గంటల 2 నిమిషాలకు ఒక స్పెషల్ సాంగ్ కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రాధాన్యత అయితే ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. పెద్ద ఎత్తున నిర్మాతలు కూడా దేశవ్యాప్తంగా మరిన్ని ఈవెంట్లు చేయడం ద్వారా ఈ సినిమాను పెద్ద ఎత్తున బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి ఆలక్ష్యంగానే ఈవెంట్ కొనసాగుతున్నాయి. కాబట్టి మరి కాసేపట్లోనే సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ వేదికగానే ఈ ఈవెంట్ కొనసాగబోతుంది. ఇప్పటివరకు కూడా తమిళ హీరోలు అంటే విజయ్ లాంటి ప్రముఖ హీరోలు భారీ సినిమాలన్నీ కూడా ఈ స్టేడియము లేదంటే ఈ మైదానంలోనే ప్రతి సినిమా ఫంక్షన్ జరుగుతుంది. కాబట్టి అల్లు అర్జున్కు సంబంధించినటువంటి సినిమా పుష్ప 2 కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈవెంట్ నిర్వహించబోతుంది. పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఈవెంట్ ఉండబోతుంది. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్కు స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే స్టేడియంకు చేరుకున్న నేపథ్యంలోనే వేలాది మందితో కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎస్ రాజు.